ఉజ్జీవింప చేయాలి. యేసుప్రభు యొక్క కోణం ఏంటి? యేసుప్రభు యొక్క ఉద్దేశం ఏంటి? యేసుప్రభు యొక్క ఆలోచన ఏంటి? యెషయా గ్రంథంలో తెలియచేస్తా ఉన్నాడు. ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశం ఏంటంట? మహాకాశమందున్న నేను ఇదిగో భూలోకములో వినయము గల వారి మధ్యను, నలుగుతున్న వారి మధ్యను నేనుంటున్నాను. నేను ఎందుకు ఉంటున్నానంటే, నేను ఎందుకు ఉన్నానంటే, నేను ఎందుకు ఇక్కడ నివాసం చేస్తున్నానంటే వారిని ఉజ్జీవింప చేయుటకు. హల్లెలూయా. దేవాతి దేవుడు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడని పొగడబడుతున్న యేసుక్రీస్తు, కోట్లాది దూలతలతో నిరంతరము కొనియాడబడుతున్న యేసయ్య, ఇదిగో ఆయన చుట్టూ 24 పెద్దలతో నిరంతరము పొగడబడుతున్న యేసయ్య భూలోకములో తన ప్రజలను ఉజ్జీవింప చేయడానికి తన బాధ్యతను తీసుకుంటే, ఇప్పుడు క్రైస్తవ సంఘం ఏ బాధ్యత కలిగి ఉంది? ఈ భూమి మీద నివసిస్తున్న క్రైస్తవ సంఘం, మహాకాశములు నివసిస్తున్న యేసు ప్రభు భూలోకంలో ఉన్న ప్రజలను ఉజ్జీవింపచేయాలని ఆయన ఎంతగానో పరితపిస్తూ ఉంటే, ఆయన రక్తాన్ని స్వీకరిస్తున్న మనము, ఆయన రక్తములో శుద్ధీకరించబడి కడగబడిన మనము ఏ విధంగా మనలో ఉంటున్న ప్రజలను, మనతో ఉంటున్న ప్రజలను, మన చుట్టూ ప్రాంతాన్ని ఎలాగ ఉజ్జీవింపచేయాలని మనం ఆశపడుతున్నాం? అసలు యేసుక్రీస్తు బీజం మనలో ఉందా? యేసుక్రీస్తు బీజం మనలో ఉంటే గనక ఆయన ఉద్దేశం ఏంటి, ఆయన ఆలోచన ఏంటి, ఆయన చిత్తం ఏంటనంటే ప్రజలను ఉజ్జీవింపచేయుట. ఆయన మనస్సు ఏంటనంటే ప్రజలను ఉద్యమంలోకి తీసుకుని వచ్చుట, ప్రజలను ప్రభావితం చేయుట, ప్రజలను అపవాది యొక్క కపర్ణహస్తంలో నుంచి విడిపించుట. అరే, ఈ రోజున ఆయన బిడ్డలుగా మనం పేరు పెట్టుకున్నాం కదా, ఆయన బిడ్డలుగా మనం జీవిస్తున్నాం కదా, ఆయన రక్తము ద్వారా శుద్ధీకరించబడ్డాం కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో బాప్తిసం పొంది ప్రతి ఆదివారం బలలో మనం చేతులు పెడుతున్నాం కదా. మనం ఎంతవరకు జీవింపబడ్డాం? దేవుని బాధ్యతను మనం ఎంతవరకు తీసుకున్నాం, స్వీకరిస్తున్నాం? ఇతరులను ఎంతవరకు ప్రభావితం చేయగలుగుతా ఉన్నాం? ఈ రోజున ఇక్కడ కూర్చున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, నా మాట మిమ్మల్ని ప్రభావితం చేయకపోవచ్చు, ఒకవేళ యేసు ప్రభు మాట మిమ్మల్ని ప్రభావితం చేయనుగాక. ఆమేన్. యేసు ప్రభు మాటే ప్రభావితం చేస్తే పరిశుద్ధ గ్రంథములో ప్రియమైన దేవుని బిడ్డలారా విడిచిపెట్టి ప్రజల మధ్యకు వెళ్ళిపోయింది ఒక స్త్రీ. అది నేను చెప్పనవసరం లేదు మీకు. ఆమె చేతిలో ఉన్నది విడిచిపెట్టి ప్రజల మధ్యకి వెళ్ళిపోయింది ఒక స్త్రీ. ఆమె చేతిలో ఉన్నది విడిచిపెట్టిందనంటే కొండ విడిచిపెట్టిందని అంటున్న మనందరం మంచిదే. కానీ ఆమె ఏం విడిచిపెట్టింది తెలుసా? ఆమెకున్న గర్వాన్ని, అహాన్ని, ఆమెకున్న ప్రతి విధమైన లౌకికత్వాన్ని, ఆమెలో ఉన్న ప్రతి విధమైన లోకతత్వాన్ని, మనుషులను ప్రభావితం చేసే మతి లేని అనుభవాన్ని, వీటన్నిటిని విడిచిపెట్టింది. ఆమె వల్ల జీవిస్తున్న ప్రజల మధ్యకి వెళ్ళింది. నన్ను ఉజ్జయింపజేసిన ప్రభు మిమ్మల్ని ఉజ్జయింప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు, రండి అని తీసుకొచ్చింది. ఏది నేడు క్రైస్తవ సంఘములో, ఆదిమ సంఘములో ఈ ఉద్యమం రగిలింది. ఆదిమ సంఘములో ఇలాంటి ప్రభావితం, అనుదినము ఇలాంటి ప్రభావం అక్కడ రగిలింది. అక్కడ ఇలాంటి ప్రభావం అక్కడ కదిలింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేడు క్రైస్తవ సంఘాల్లో ఇలాంటి ప్రభావం లేదు. ఉజ్జీవ ప్రసంగాలు ఎన్నో మనం వింటున్నాం, మనలోకి ఉద్యమం రావట్లేదు. ఉజ్జీవ ప్రసంగాలు మామూలు ప్రసంగాలు కాదు అసలు. మీ దైవజనులు అయితే అసలు నేను మొగసు చేయట్లేదు, కానీ జ్ఞానవంతుల దగ్గర ఉన్నారు మీరు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. జ్ఞానవంతుల దగ్గర ఉన్నారు. శాబదేశపు రాజు రాణి వచ్చి అంటది, అయ్యా నీవును నీ యొద్దనున్న పనివారును భాగ్యవంతులు అని అంటది. ఎందుకంటది ఆ మాట? మీరు మాట్లాడట్లేదు. ఎందుకంటది ఆ మాట? అతడి జ్ఞానాన్ని చూసి, అతడి యొక్క కలిగిన అనుభవాలను చూసి, అతడి రాజ్య పరిపాలనలో ఉన్న ఆ స్థితి అంతటిని చూసి ఆ మాట అంటదామే, నీవును నీతో ఉన్న పనివారును భాగ్యవంతులు. అతడి స్థితి ఎవరిని కూడా గణపరిచిందో తెలుసా? అతడినే కాదు, అతడితో ఉన్న వారిని కూడా గణపరిచింది. ఎందుకు ఈ మధ్యలో ఈ మాట తీసుకొచ్చానంటే, మీరు కూడా ఒక మంచి జ్ఞానవంతులు, పరిశుద్ధ గ్రంథములో ఒక మంచి పాండిత్యాన్ని కలిగి, ఒక మంచి వాక్య క్రమాన్ని కలిగిన దైవజనుల మధ్యన మీరున్నారు.